మన గ్యాసు మన హక్కు అనే అంశం పైన ఒక మంచి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నామని చెప్పేసి భావిస్తున్నాం. విషయం చాలా కాలంగా 3 దశాబ్దాల నుంచి కూడా ఈ సమస్య రావణ కాష్టంలాగా రగులుతానే ఉన్నది. మన ప్రొఫెసర్ గారు అలాగే లక్ష్మణరావు గణాంకాలన్నీ చెప్పారు. ఇంకా అనేక అమూల్యమైనటువంటి సమాచారం జన విజ్ఞాన వేదిక దీని మీద కొంత యాజిటేట్ చేసి కొంత ఎడ్యుకేట్ చేశారు. కాబట్టి సహజ సంపద దోపిడీకి గురి కాబడుతున్నది. ఇది మన దేశానికి ఇవాళ కాదు, అనాదిగా ప్రారంభం నుంచి కూడా వివిధ రూపాల్లో ఇవాళ కార్పొరేట్ శక్తులు దోపిడీ చేస్తున్నాయి. అంతకుముందు వివిధ రూపాల్లో చరిత్ర పుటల్లోకి వెళితే ఎప్పుడు కూడా భారతదేశం దోపిడీకి గురి కాపాడుతూనే ఉన్నది. సామ్రాజ్యవాద దేశాల నుంచి లేదు అనేక వివిధ రూపాల్లో మన సంపదని ప్రజలకు అందవలసినటువంటి భారతీయ సహజ సంపద అంతా కూడా దోపిడీ అవుతున్న నేపథ్యంలోనే ఇవాళ కేజీ బ్యాచ్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా ఇవాళ వచ్చి కూర్చుంది. గతంలో కూడా అనేక సభలు సమావేశాలు జరిగినవి. అది ఎంతో కొంత ప్రభావితం కలగజేసింది. ఇప్పుడు ఈ రోజున తిరిగి మరలా మన సంపద న్యాయబద్ధంగా 12వ ఆర్థిక కమిషన్ ఏదైతే నిర్ణయం చేసిందో, 12th ఫైనాన్స్ కమిషన్, దాని ప్రకారం 50% న్యాయబద్ధంగా రావాలి మన రాష్ట్రానికి. కానీ పరిపాలకులు కానీ ఎవరు ఉన్నప్పటికీ, ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ డిమాండ్ని లేవనెత్తారు. తర్వాత మరి చల్లబడిపోయినటువంటి పరిస్థితి, నీరుగారి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కార్పొరేట్ వర్గాల యొక్క గుత్తాధిపత్య ప్రభావానికి లోనయ్యి ఇరాన్ నుంచి మనకు డైరెక్ట్గా పాకిస్తాన్ గుండా మనకి కారు చౌకగా ఆయిల్ సప్లై చేస్తామని చెప్పి ఆఫర్ వస్తే దాన్ని తిరస్కరించినటువంటి ప్రభుత్వాలు రిజెక్ట్ చేశారు అటువంటి ఒక చక్కటి ప్రపోజల్. యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఆక్రమించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. యుద్ధం అమెరికా యొక్క ఇజ్రాయెల్ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కానీ ఆయిల్ మీద వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి, కేవలం ఈ చమురు ఇవాళ ప్రపంచంలో సంక్షోభానికి కారణం అమెరికా యుద్ధకాంక్ష వెనుక స్వార్థపూరితమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు, అక్కడ ఉన్నటువంటి చమురు మీద గుత్తాధిపత్యం కోసమైనటువంటిది ఇది వాస్తవం. ఆయుధ భాండాగారాన్ని ఖాళీ చేసుకోవాలి, సంపదని దోచుకోవాలి. కాబట్టి అలాగే మన దేశం ఉన్నటువంటి సంపద మన దేశీయ కొత్త సంస్థలకే దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు. దీన్ని అడిగేటువంటి పరిస్థితి ఎవరికైనా ఉన్నదే అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మరింత ఘోరంగా చెప్పారు. చలసాని వారు విశ్వగురు అని చెప్పేసి, లేదా విశ్వగురు అని చెప్పి, లేదు ఇంకా ప్రపంచ గురు, ఏ పేర్లు పెట్టుకున్నా, గ్రీక్ విజేత, ప్రపంచ విజేత అలెగ్జాండర్ లాంటి పేరు పెట్టుకున్నా, దాన్ని ఎవరు కూడా ఈ రోజున ఆ పరిస్థితి, ఆ ఒరవడి అలా కొనసాగుతూ ఉన్నది మన దేశంలో. మోడీ యొక్క ప్రభావం, అదాని అంబానీలకు పెద్దపీట వేసేటువంటి నేపథ్యం. అందువల్ల న్యాయబద్ధంగా మన గ్యాస్ మన రాష్ట్రం నుంచి, మన సముద్ర గర్భం నుంచి, మన కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్తున్నటువంటి గ్యాస్ మీద మనకు హక్కు లేకుండా, మన ఇంటిలో పుట్టిన బిడ్డ మీద మనకు హక్కు లేదు. ఇది చాలా సింపుల్ లాజిక్. కాబట్టి దీనికి కంపల్సరీగా అన్ని రాజకీయ పార్టీలే కాదు, ప్రజల్ని, విద్యార్థి, యువజన, వ్యాపార, వాణిజ్య వర్గాన్ని కూడా భాగస్వామ్యం చేయటం ద్వారా, ప్రజల్ని చైతన్యవంతం చేయటం ద్వారా మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా ఏదైతే ఉన్నదో ఆ వాటా ద్వారా మనకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ పాలకులు కూడా మోసం చేస్తున్నారు. నిరుద్యోగులు క్యాలెండర్ అని చెప్తారు, ఆ క్యాలెండర్ ఆచరణ యోగ్యం కాదు. జీవోలు జారీ అవుతున్నాయి, ఆ జీవోలు అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆచరణీయమైనటువంటి ప్రయోజనాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి, ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే మనం తీసుకురాగలం. కాబట్టి మన గ్యాసు మన హక్కు, మన రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రం నుంచి, ఇక్కడ నాగాలంక నుంచి సముద్ర గర్భంలో నుంచి పైప్ లైన్లు వేసి గుజరాత్కి పట్టుకుపోతున్నటువంటి పరిస్థితి, మహారాష్ట్రకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక చుక్క గ్యాస్ కూడా, చమురు ఆయిల్ కూడా అందనటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఒక 3 దశాబ్దాలుగా మనం ఆందోళన సాగుతూనే ఉన్నది. ఈ రోజున సిపిఎం వారు ఒక మంచి సబ్జెక్ట్ మీద
తిరిగి దీన్ని లేవనెత్తడం అటువంటిది రౌండ్ టేబుల్ సమావేశం ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే తీర్మానాన్ని కూడా పూర్తిగా ఆమోదిస్తూ భవిష్యత్తులో రౌండ్ టేబుల్ సమావేశం తీసుకున్న ఏ పోరాట కార్యక్రమానికైనా సిపిఐగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి అండగా ఉంటుంది. మేము నిలబడతామని చెప్పేసి ఈ పోరాటం మన భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ మన గ్యాసు మన హక్కును మనం సాధించుకుంటాం.